క్వశ్చన్ చూడండి మనకి ఏమి ఇచ్చినారు. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయమంటున్నారు. ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే ఇదంతా మనకి ఏ క్యూబ్, ఇదంతా బి క్యూబ్. ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్కి ఫార్ములా వచ్చేసి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఏ అంటే 2x ప్లస్ 3y, బి అంటే 2x మైనస్ 3y. ఓకేనా. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూస్ ఇందులో సో మనకి ఏ మైనస్ బి, సో 2x ప్లస్ 3y హోల్ క్యూబ్ మైనస్ 2x మైనస్ 3y హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏ మైనస్ బి రాసుకోవాలి ఫస్ట్. ఏ అంటే ఇది, సో 2x ప్లస్ 3y మైనస్, సో 2x ప్లస్ 3y. ఓకేనా. మైనస్తో మల్టిప్లికేషన్ చేస్తే ఈ సింబల్స్ మారిపోతాయి. సో ఓవరాల్గా నెక్స్ట్ వచ్చేసి ఏముంది, సో ఏ స్క్వేర్ అంటే 2x ప్లస్ 3y హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2x మైనస్ 3y హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఇవి రెండు మల్టిప్లికేషన్, సో 2x ప్లస్ 3y ఇంటూ 2x మైనస్ 3y. సో ఇది ఏబి. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా ఇక్కడ 2x క్యాన్సల్ ప్లస్ 2x మైనస్ 2x అనేది క్యాన్సల్. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఏ మిగిలినాయి మనకి 3y ప్లస్ 3y అంటే 6y ఇంటూ, సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ అనేది ఫార్ములా. సో ఓకేనా, 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్. సో దేర్ ఫోర్ 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 2x హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బి స్క్వేర్, బి అంటే 3y హోల్ స్క్వేర్ ప్లస్, సో ఇది చూసుకుంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో దేర్ ఫోర్ మనకి 2x హోల్ స్క్వేర్ మైనస్ 3y హోల్ స్క్వేర్ అనే ఫార్మేట్లోకి మార్చుకుందాం. సో ఇప్పుడు చూడండి 6y ఇంటూ, సో ఇక్కడ 4x స్క్వేర్ ఇంటూ 2, 4 2s are 8, 8x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఇంటూ 2, 18y స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్. ఇప్పుడు సేమ్ టర్మ్స్ని అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ సింబల్స్ బట్టి చేసుకోవాలి. సో 6y ఇంటూ ఇక్కడ 8x స్క్వేర్ ఇక్కడ 4x స్క్వేర్ ఎంత అవుతుంది 12x స్క్వేర్. సో 18y స్క్వేర్లోంచి 9y తీసేస్తే సో 9y స్క్వేర్. సో ఇప్పుడు రెండిట్లో అగైన్ 3 కామన్ తీసుకుంటే 6y ఇంటూ 3, సో 4x స్క్వేర్ ప్లస్, సో ఇక్కడ 3తో కదా 3 4s 3 3s 3y స్క్వేర్. సో ఓవరాల్గా 6 3s 18, 18y ఇంటూ 4x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ అనేది ఇచ్చిన క్వశ్చన్కి ఫ్యాక్టరైజేషన్ ఫామ్. థ్యాంక్ యూ.